హలో డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ డిఎన్ఏ రిపోర్ట్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం యాక్చువల్ గా ఈ రిపోర్ట్స్ డాక్టర్ చేత మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం. కానీ మీరే డాక్టర్ కదా. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతున్నాను. అలాగే సార్. తీసుకోండి. ఈ రిపోర్ట్స్ మీకు అందినట్టు ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి. షూర్. మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. తొందరగా ఓపెన్ చేయండి నాన్న. చెప్పండి డాడీ, రిపోర్ట్స్ పాజిటివ్ గానే వచ్చాయి కదా? ఏంటి డాడీ మాట్లాడట్లేదు? ఏంటి డాడీ మాట్లాడటం లేదు? ఏంట్రా సస్పెన్సా? సర్ప్రైజ్ చేద్దామనా? చెప్పు తొందరగా. రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. ఏం మాట్లాడుతున్నారు డాడీ? నెగిటివ్గా రావడం ఏంటి? ఇంకొకసారి చూడండి. ఎన్నిసార్లు చూసినా అదే కనిపిస్తుంది. నాట్ మ్యాచ్డ్. కావాలంటే చూడండి.
నెగిటివ్ అని ఉంది. నేను ఏం చేయకుండానే రిపోర్ట్స్లో నెగిటివ్ రావడం ఏంటి? నిజంగానే వీళ్ళు గుణా పిల్లలు కారా? ఏదైతేనే ఈ సందర్భాన్ని నాకు అనుగుణంగా వాడుకుంటా. ఇప్పుడు స్నూకర్ గేమ్ మొదలు పెడతా. నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అబ్బా తొందరగా ఈ మ్యాటర్ ఏదో సెటిల్ అయితే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. అయినా మనకేదో తిండి గండ ఉన్నట్టుంది. సరేనే, నెగటివ్ అని చెప్తున్నారేంటమ్మా? నో డాడీ, ఇందులో ఏదో ఫాల్ట్ ఉంది. మ్యానిపులేషన్, ట్యాంపరింగ్, సంథింగ్ ఇస్ దేర్. ఏదో జరిగింది డాడ్. ఎవరో కుట్ర పన్నారు. కావాలనే రిపోర్ట్ ఇలా వచ్చేలా చేశారు. దుష్ట శక్తులు, దుష్ట గ్రహాలు మన చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఆహాహాహా, ఇంకా అనలేదేంటి? రిపోర్ట్స్ మీద నింద వేయట్లేదేంటి? నా మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదేంటి? నన్ను కార్నర్ చేసి నన్ను అనట్లేదేంటి అని అనుకున్నా. ఏది కరెక్ట్ టైమో, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో, ఎలా ట్విస్ట్ ఇవ్వాలో బాగానే ట్రైనింగ్ ఇచ్చింది. డ్రామా రాయడం, డైరెక్ట్ చేయడం, రిహార్సల్స్ ఇవ్వటం అన్నీ అయిపోయాయంటే ఈ రిజల్ట్ ముందే తెలుసన్నమాట. ఎన్ని డ్రామాలు చేస్తున్నారో. ఇప్పుడు ఎవరు ఎన్ని ట్విస్టులు ఇచ్చినా ఫ్యాక్ట్ మాత్రం మారదు. నేను ఈవిడ గారు ఎప్పుడైతే ఈ పిల్లలు నీ పిల్లలన్నారో అప్పట్నుంచే చెప్తూ వస్తున్నా. కాదు కాదు అని కరాఖండిగా వాదిస్తూనే ఉన్నా. నిప్పు నిప్పు నిందలేస్తే కాలుతుంది అని అన్నారే, కానీ ఇప్పుడు ఆ నిప్పుకు తుప్పు పట్టింది.